బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న ధర్మ సంస్థాపన సభ్యులు అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వ్యాన్ పట్టుకుని పోలీసులకు అప్పగింత. నీలాద్రిపురం నుంచి తాడేపల్లిగూడెం గోవుల అక్రమ రవాణా జరుగుతుండగా సమాచారం అందుకుని తాడేపల్లిగూడెం పట్టణంలో అడ్డుకున్న వైనం. పోలీసులకు సమాచారం అందించడంతో గోవులతో వెళుతున్న డీసీఎం వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తరలించిన తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు. ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. మొన్న కూడా ఒక అక్రమ గోవధ ఆపాము. ఇప్పుడు అక్రమ రవాణా అంటే పశువుల్ని విచక్షణారహితంగా అంటే అనైతిక రవాణా. ఇందులో కనీసం గడ్డి నీరు అలాంటి ఏమీ లేకుండా వీటిని ఒక 6 ఎద్దుల్ని 3 ఎద్దుల్ని 6 గిత్తల్ని కూడా 3 గిత్తల్ని కూడా ఎక్కించి వాటి మెడలకి ఉరితాడేసినట్టు వేసేసి కుక్కిరిసినట్టుగా తీసుకెళ్తున్న రవాణా. ఇది అనైతిక రవాణా. దీని మీద ఎన్నిసార్లు మన జనాలకి కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా అవగాహన కల్పించినా కూడా వీళ్ళలో ఎటువంటి మార్పు రావట్లా. ఈ విధంగా అనైతిక రవాణా చేస్తే మాత్రం హిందూ సంఘాలు ఏవి కూడా సహించము. దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. అనైతిక రవాణా మీద కొన్ని సెక్షన్లు ఉన్నాయి, కొన్ని యాక్ట్ ఉన్నాయి. రవాణా ఈ విధంగా చెయ్యాలి, వాటికి లెటర్లు ఉండాలి. తీసుకెళ్లే వాటికి 2 కన్నా ఎక్కువ తీసుకెళ్ళకూడదు. ఆ వ్యాన్ కెపాసిటీని బట్టి 2 అలా 3 ఆ కెపాసిటీని బట్టి తీసుకెళ్ళాలి. అలా కాకుండా 6 మరి జీవాలని ఇందులో తీసుకెళ్తున్నారంటే అవి ఎలా బతుకుంటాయి చెప్పండి ఒకసారి. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అమ్మే వాళ్ళైనా సరే కొనే వాళ్ళైనా సరే వాళ్ళకి కావాల్సింది డబ్బు ఒకటి సంపాదించుకుంటే సరిపోద్ది, కానీ మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీటి మీద మాత్రం మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్క హిందూ సంఘం కూడా ఇక్కడి నుంచి కలగజేసుకుంటుంది. మొన్న కలగజేసుకుని ఇక్కడి నుంచి కలగజేసుకుంటుంది. గోమాతల్ని అలాగే వృషభాల్ని మాత్రం మీరు అనైతికంగా రవాణా చేయొద్దు. అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అమ్మే వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఆధార్ కార్డు మీ దగ్గర ఉండాలి. అలాగే కొనేవాళ్ళు కూడా ఎవరైతే కొంటున్నారో అమ్మే వాళ్ళ దగ్గర కూడా మీ ఆధార్ కార్డు, అడ్రస్, మీ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఉండాలి. ఇవి కానీ మీరు అక్రమ రవాణా చేస్తున్నప్పుడు మీరు అమ్మే వాళ్ళైనా కొనే వాళ్ళైనా సరే మాకు కానీ పట్టుకున్నట్టయితే ఏదైతే మీరు రవాణా చేస్తారో అది గోవధక లేకపోతే సంతలో అమ్మడానిక అనే విషయం కాకపోయినా మాకైతే ఈ విధంగా బండి నిండా కూడా గోమాతల్ని ఇరికించి పట్టుకెళ్లే విషయంలో మాకు దొరికితే మాత్రం మిమ్మల్ని చట్టపరంగా కూడా శిక్షించే అన్ని దారులు కూడా ఉన్నాయి. ఆ చట్టపరంగానే మేము వెళ్తాము. అదొకటి గుర్తు పెట్టుకుని మీరు వ్యాపారాలు చేయండి. వ్యాపారాలు చేయకపోతే మానేయండి. ఇది పెంటపాడు, భైరవ పెంటపాడు మన వాటర్ ట్యాంక్ దగ్గర అంటండి. అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఆ ఏరియాలో పెడతారు. మొన్న కూడా ఒకసారి అక్కడే ఒక లారీని కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడ కొన్న వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి దింపేశారు. ఎవరైతే వాళ్ళకి ఎక్కించారో వాళ్ళని అక్కడ పెట్టేశారు. మరి మేము తెల్లారి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ గోమాతలు లేవు. మళ్ళీ అక్కడ ఏ టైంలో చేస్తున్నారో తెలియదు, చేస్తున్నారు. మరి దాని మీద ప్రతి ఒక్క హిందూ సంఘాలే కాదు, ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. అంటే ఒక జీవి అనైతికంగా ఇలా నీళ్లు లేకుండా ఇలా కిక్కిరిసిపోయి తీసుకెళ్తే ప్రతి ఒక్కరు ప్రశ్నించవచ్చు. ఒక హిందూ సంఘాలే మాట్లాడాలి, ఒక హిందూ సంఘాలకే గోమాత అవసరం, ఇంకా ఈ సామాన్య ప్రజలకు అవసరం లేదనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కరు కూడా ఇది మామూలుగా మాకు అప్పు చెప్తే మాత్రం వీటిని గోశాల ఉంది, గోశాలలో పెట్టి మేము సంరక్షిస్తాము. అది ఎంతవరకు జీవిస్తూ అంతవరకు కూడా మేము దాన్ని సంరక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే రైతులకు మేము ఈ సమాపకంగా తెలియజేసేది ఏమిటంటే, మీరు పెంచలేకపోతే మీకు ఆ గోమాతతో అయినా సరే ఎద్దుతో అయినా సరే మీకు అవసరం లేకపోతే గోశాలలు ఉన్నాయి, హిందూ సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకురమ్మంటారు, తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పండి. అవి మీరు ఎప్పుడు చూపించమన్నా వాళ్ళు చూపిస్తారు. అది జీవించే వరకు కూడా వారిని సంరక్షించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఇంకా చేయలేదండి. వీళ్ళు ఎవరైతే కొన్నారో ఎవరైతే అమ్మారో వాళ్ళు డీటెయిల్స్ కోసం వెళ్ళారు. అవి ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని బట్టి తర్వాత చర్య అనేది సీఏ గారు మాట్లాడతారు. మాకు మాత్రం ప్రతి ఒక్క హిందూ సంఘం నుంచి మేము కోరుకునేది ఏంటంటే గోమాతను రక్షించుకోవడం మన బాధ్యత. ఇది రైతులకు కూడా మేము చెప్తున్నాం, అమ్మే వాళ్ళకి చెప్తున్నాం, కొనే వాళ్ళకి చెప్తున్నాం.